మిత్రులకు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ప్రజలకు విప్లవ అభిమానులకు ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా అట్లాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా దాదాపు 27 సంవత్సరాలు సుదీర్ఘంగా కార్యదర్శిగా కొనసాగినటువంటి రాయల సుభాష్ చంద్రబోస్ రవెన్న 9వ వర్ధంతి సభ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 11వ తారీఖున ఖమ్మం కేంద్రంలో నిర్వహిస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక కామ్రేడ్ రవెన్న విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాల్లోకి ప్రయాణించాడు. ఈ వ్యవస్థ మారాలని చెప్పి భావించాడు. ఈ వ్యవస్థని మార్చడానికి తాను ఎంచుకున్నటువంటి మార్గం ప్రజాయుద్ధ పంద, ప్రతిఘటన, పోరాట అవగాహన సిద్ధాంతాన్ని చేబూనాడు. ఆ సిద్ధాంత వెలుగులో తను 50 సంవత్సరాలకి పైగా రహస్య జీవితాన్ని ఆయుధం బట్టి పోరాడాడు. ఆ పోరాట క్రమంలో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాడు. రైతాంగం పండించిన పంటలకి మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగినటువంటి పోరాటంలో తన పాత్రని పోషించాడు. అట్లాగే విద్యార్థి సమస్యల మీద, భూమి సమస్యల మీద, మహిళల సమస్యల మీద, అనేక సమస్యల మీద తన ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి విప్లవ మేధావి. ఆ మేధావి వేసినటువంటి ప్రతి అడుగులో విజయం సాధించాం, ప్రతి ఆలోచనలో విజయం సాధించాం. ఇట్లాంటి విజయాలు సాధించేటువంటి ఒక క్రమంలోనే కామ్రేడు రవెన్న సుదీర్ఘకాలంగా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి దాదాపుగా 11 లక్షల ఎకరాల భూముల్ని, పోడు భూముల్ని పేదలకు సాధించి పెట్టాం. దాంట్లో రవెన్న పాత్ర తిరుగులేనటువంటిది, రవెన్న పాత్ర కీలకమైనటువంటిది. ఆ భూమిని తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటేందుకు హరితారం పేరుతోటి ప్రయత్నించినప్పుడు దీన్ని ఎలా కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అని చెప్పి దాన్ని విశ్లేషిస్తూ తగిన ఎత్తుగడలేసి ప్రభుత్వాన్ని సిత్తు చేసేటువంటి కర్తవ్యాల్ని అందించే క్రమంలోనే కామ్రేడ్ రవెన్న బ్రెయిన్ స్ట్రోక్ తోటి హాస్పిటల్ తరలిస్తుండగా మరణించాడు. ఇతను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగాడు, అజ్ఞాత దళనాయకుడిగా కొనసాగాడు. ఇట్లాంటి ఆనిముత్యం పీడిత ప్రజలే ధ్యేయంగా, ఉద్యమే ఊపిరిగా, ప్రజలే ప్రాణంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగినటువంటి పోరాట యోధుడు ఆనిముత్యం మరణించాడు. మరణించి ఇప్పటికి 9 సంవత్సరాలు ఈ రోజుకి అవుతున్నది. ఇట్లాంటి కామ్రేడ్ యొక్క ఆశయం, లక్ష్యం ఏమిటంటే దోపిడీ లేనటువంటి సమాజం కావాలి. ఆ సమాజం ప్రజాయుద్ధ పంద ద్వారా మాత్రమే సాధించుకోగలం, సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే మనం నిర్మించుకోగలం అని చెప్పి భావించాడు. అందుకోసమే ఈ అర్ధవలస భూస్వామ్య వ్యవస్థని కూలదోసేటువంటి దాంట్లో, దానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి దాంట్లో కామ్రేడ్ రవెన్న పాత్ర మనం స్వర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి పాత్రని పోషించాడు.